నీతి ఎను మైమరువు. నీతి అంటే నీ గుండెలో, నీ హృదిలో నీతి ఉండాలి. నీతి తప్పిన రోజు ఆ బ్రతుకు కానే కాదు. యూదా ఇస్కరియోతు యేసు ప్రభు దగ్గరికి వచ్చి క్షమించమని అంటే క్షమించేవాడు. వ్యభిచారులను క్షమించాడు, సుంకరులను క్షమించాడు, ధనవంతులను క్షమించాడు, వాళ్ళందరి జీవితాలు మార్చేశాడు. యూదా ఇస్కరియోతు అంటాడు, ఒక నిరపరాధి యొక్క ప్రాణమును నీకు అప్పగించి నేను పెద్ద పాపమును కట్టుకున్నా, ఈ బతుకు నా కొద్దిగా, మీ నాణ్యములు మీ డబ్బులు మీరు తీసుకోమని ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి దేవాలయములో వాడిని విసిరేసి ఊరి బయటికి వెళ్ళి ఒక చెట్టుకు ఉరి పెట్టుకొని చస్తే వాడు చచ్చింది ఎవరు చూడక వాసన పట్టి పేగులు బయటికి వచ్చేసాయి, ఘోర మరణాన్ని పొందాడు. ఇదెందుకు చెప్పాను? యేసు ప్రభు దగ్గరికి వస్తే అతడు క్షమింపబడేవాడు. యేసయ్య తన ప్రాణాన్ని తీసిన వాడిని కూడా క్షమిస్తాడు. కానీ నీతి తప్పినవు నువ్వు, నీతి తప్పిన వాడు క్షమించమని అడగడానికి వానికి మనసు రాదు. నీతి తప్పిన వానికి మరణము తప్ప వేరే దారి లేదు. అందుకనే నీతి అనే మైమరువు నీ కవచములో, నీ హృది భాగములో అమర్చబడి ఉండాలి. నువ్వు ధరించుకున్న ఈ కవచం, ఈ ఆత్మీయ యుద్ధములో, సర్వాంగ కవచములో ఒక రకమైన మెటీరియల్తో చేయబడిన కవచము కాదు ఇది. ఎన్ని రకాలుగా నిన్ను ఎదిరిస్తూ నిన్ను ఆపదలకు గురి చేసే వాళ్ళు ఉన్నారో అన్ని రకాలుగా ఎదిరించడానికి దేవుడు నీకిచ్చిన సర్వాంగ కవచం.